నాన్న ఏంట్రా? నేను కొంచెం బయటికి వెళ్ళేసి వస్తా. సరే వెళ్ళు. అమ్మా నేను కొంచెం బయటికి వెళ్ళేసి వస్తా. బయటికా? ఎందుకు కొట్టినావు నాన్న? నా ఇష్టం, నేను ఎప్పుడైనా కొడతారా నిన్ను? ఎప్పుడు చూసినా కొడుతూ ఉంటాడు. ఏమైంది బిడ్డ? నాన్న నాకు ఊరికే కొడుతున్నాడు. మరి ఇప్పుడు ఏం చేద్దామంటావు? నాకు ఒక మంచి పవర్. అది ఎలా ఉండాలంటే నేను చిటికేస్తే నాన్న మూతి మూసుకుపోవాలి. తదాస్తు. ఎస్, ఇప్పుడు చూపిస్తాను నా పవర్ ఏంటో. ఈరోజు సుజనకి ఏప్రిల్ ఫుల్ చేస్తా. కోప్పడినప్పుడు ఏప్రిల్ ఫుల్ అని చెప్పేస్తా. సుజన, నాకు గర్ల్ ఫ్రెండ్ ఉంది. నేను తనతో డేట్ కూడా వెళ్ళాను, మూవీస్ కూడా చూసాం. కోప్పడుతుంది, ఏప్రిల్ ఫుల్ అని చెప్పేస్తా. సుజన, నేను మమ్మీని ఉదయం 5 గంటలకు లేచి పిల్లగాళ్ళకి లేపి మళ్ళీ పోయి పడుకుంటా. నేను మమ్మీని యూట్యూబ్లో అన్ని రకాల వంటలు చూసి వంట చేస్తాను. నేను మమ్మీని యాక్చువల్గా నేను ఇంటి పనులు చేయను. డాక్టర్ ఎప్పుడైనా రెస్ట్ తీసుకోమంటే అప్పుడే చేస్తా. నేను మమ్మీని పిల్లలు మంచి పని చేస్తే నాలాగా ఉన్నారని చెప్తా. పిల్లలు చెడ్డ పని చేస్తే వాళ్ళ డాడీ లాగా ఉన్నారని చెప్తా. నేను మమ్మీని నాకు ఒకవేళ కోపం వస్తే ఇంట్లో ఎవడు పడితే అని కొడతా. అరే నాన్న, మార్కెట్ వెళ్ళి కొత్తిమీర తీసుకురా. వెళ్తా 5 minutes. అరే నాన్న, ఈ వీడియో చూడు. ఏ మమ్మీ అది? అరే నాన్న, ఈ వీడియో చూడు. ఏ మమ్మీ అది? అరే నాన్న, ఈ వీడియో చూడు. ఏ మమ్మీ అది? అరే నాన్న, మీ నాన్నకి యాక్సిడెంట్ అయిందంటరా. ఏ మమ్మీ? ఈ అబ్బాయి చచ్చిపోయినామా అనుకున్నా కదరా. నాన్న ఏం చేస్తున్నావు? ఐపీఎల్ చూస్తున్నావా? అవును డాడీ. నీ రిజల్ట్ ఏంటన్నా ఒకసారి చూపి. తొందర చెప్పు, చేతులు కొట్టుకుంటున్నాయి. ఎస్, పాస్ అయినా అన్నా నేను. పాస్ అయిపోయినావా? నేను అంతగా ప్రేయర్ చేసినానే వీడు ఫెయిల్ అవ్వాలని. సరే, ఎంత పర్సెంట్ వచ్చింది? 85%. 85%? హలో రావు గారు, చెప్పండి. మీ బిడ్డకి ఎన్ని మార్క్స్ వచ్చాయండి? 95% అండి. 95? నా కొడక, రావు గారు బిడ్డ కన్నా తక్కువ తెచ్చుకుంటావా? ఇంత ఎండలో ఐస్ క్రీమ్ తింటున్నావా? ఉండు నాన్న చెప్తా. ఏంటి డాడీ నువ్వు? నీకు షుగర్ ఉంది కదా. ఉండు మమ్మీ చెప్తా. మమ్మీ అక్కడ అరే, నా రాజా కొడుకు బాగా పనిచేసి అలసిపోయి పనుకున్నాడు. నేనే వెళ్ళి బ్రష్ చేస్తా, వాడు సుఖంగా బెడ్ మీదనే బ్రష్ చేసుకుంటాడు. నాన్న రాజా, లేవు నాన్న. పొద్దుగాల అయిపోయింది, లేవు. ఇదిగో తీసుకో, బ్రష్ చేసుకో. అరే లైటర్ ఇవ్వరా. అయిపోయింది, బతికి అయిపోయింది. మమ్మీ ఏమైనా పని ఉందా? లేదు. ఉంటే చెప్పు. లేదు. పక్కానా? లేదురా. మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తేపు. నేను చేయను బా మమ్మీ. రా బాబు, టీ తాగు. నో, వద్దు నాన్న. మా పిల్లోడు చాలా మంచోడండి. ఓ అవునా?
రా కలిసి టిఫిన్ అని తిందాం. మమ్మీ నిద్ర రావట్లేదు. సరే వెళ్ళి చదువుకో మరి. ఏమైంది అన్న, అలా ఎందుకు కూర్చున్నావు? ఏం లేదురా, బిజినెస్ సరిగ్గా జరగట్లేదు, డౌన్ఫాల్ అవుతుంది. నాకేం మంచిగా అస్సలు జరగట్లేదు. నాన్న నాతో రా చెప్తా. రే, నా జ్యూస్ ఎక్కడ తీసుకుపోతున్నావు? రా నాన్న, ఇది చూడు. ఇప్పుడు మంచిగా నాన్నకి ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇప్పుడు చెప్పు నాన్న, దీన్ని బట్టి నీకేమర్థమైంది? దీంతో నాకు ఒకటి అర్థమైంది. నా జ్యూస్ ని వాష్ బేసిన్ లో పోసి మొత్తం ఖరాబ్ చేసినావు. అయిపోయింది బతికి అయిపోయింది నీ. అది జ్యూసా? బా, ఈ ఎండ ఏంటో, ఎండాకాలం వస్తే. ఏమైంది బెటా, ఎందుకు గడుస్తున్నావు? చూడు నాన్న, మమ్మీ కొట్టింది. అవునా? ఏంటన్నా నువ్వు ఎందుకు కొట్టినావు? అరే మర్చిపోయాను రా, నిన్న మీ మమ్మీ నేనేం చేస్తే అది చేయాలని చెప్పింది, అందుకే కొట్టా. మరి మీ మమ్మీ ఫీల్ అవుతుందిరా. నాన్న కోమలోకి వెళ్ళి 10 సంవత్సరాలు అయిపోయింది. ఆ దేవుడికి కూడా అదే ఇష్టమేమో. కమలేష్ గారు, మీరు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా అయిపోయారు? అయినా ఏం చేయగలం? నాకు కుక్కని కొట్టినట్లు కొడతాంటివి నువ్వు, బెల్ట్తో కూడా కొడతాంటివి. ఇప్పుడు చూడు, నీ కర్మ నీకే తగిలింది కదా. మమ్మీ, ఏం ఇంత ఆనందంగా ఉన్నావు? ఏంటి సర్ప్రైజ్? అరే చెప్పడం మర్చిపోయా, మీ నాన్న 10 ఏళ్ళ తర్వాత కోమా నుంచి ఈ రోజే బయటకు వచ్చాడు. గైస్, ఈ సిరీస్ ఎలా ఉంది కామెంట్ లో చెప్పండి. అలాగే కామెంట్ ఫర్ నెక్స్ట్ పేజ్.